జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. ఈరోజు 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనం నా దృష్టికి వచ్చింది. దీనికి సంబంధించిన ప్రసంగం ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. అంగలార్పు కాలం తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను అనగా బెత్షెబాను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. నీ దృష్టికి ప్రీతికరమైంది ఏది? నీ దృష్టికి దుష్కార్యంగా ఉండేది ఏది? నీ దృష్టికి మంచి ఏది? నీ దృష్టికి చెడు ఏది? నీ దృష్టికి ఆయాసకరమైంది ఏది? నీ దృష్టికి మరి మహిమకరంగా ఏది అని దేవుని దృష్టికి మంచి, దేవుని దృష్టికి చెడు అనే వర్తమానము దేవుడు ఈరోజు నాకు అనుగ్రహించినాడు. దేవుని దృష్టికి అంటే ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్, దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉన్నదని, వారి ప్రార్థనలకు ఆయన చెవి ఒగ్గుతాడని, ఇలాంటి వాక్యాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో అనేకంగా మనం చూస్తున్నాం. దేవుని దృష్టికి మరుగైంది ఏది లేదని, ఆయన దృష్టికి సమస్తము తేట తెల్లగా ఉందని హెబ్రీ 4:13లో మనం పాత నిబంధనలు చూసినప్పుడు రాజుల గ్రంథం, దినవృత్తాంతముల గ్రంథం, ఇలా రాజుల చరిత్ర చూసినప్పుడు కొందరు రాజులు దేవుని దృష్టికి అసహ్యమైన కార్యాలు చేసినారని, దేవుని దృష్టికి పాపం చేసినారని, దేవుని దృష్టికి వారు చెడు నడత నడిచినారని, దేవుని దృష్టికి వారు యథార్థంగా ప్రవర్తింపక శాపగ్రస్తులారైనారని, దేవుని దృష్టికి వారు అవిధేయత చూపి వారికున్న రాజరికాన్ని కోల్పోయినారని, మరి దేవుని దృష్టికి వారు దోషులైనారని, దేవునికి అనుకూలమైన కార్యాలు వారు చేయలేదని, దేవుని దృష్టికి వారు మరి ప్రజలకు కీడు చేసి పతనమైపోయినారని, దేవునికి విరోధమైన కార్యాలు, విగ్రహారాధన, మరి ఇలాంటివి కార్యాలు చేసి దేవునికి వారు విరోధులైనారు. దేవుని దృష్టికి వారు చెడు నడత నడిచినారు. కొందరు వ్యక్తులు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించినారు, దేవుని అనుగ్రహం పొందినారు, మరి దేవుని ఆశీర్వాదాలు పొందినారు, దేవుని దృష్టికి యోగ్యమైన ప్రవర్తన కలిగి నడిచినట్టు, దేవునికి ఏది అనుకూలంగా ఉందో దేవుని దృష్టికి అనుకూలమైన కార్యాలు వారి ప్రవర్తనలో ఉన్నట్టు. ఇవన్నీ మనం రాజులు, పాత నిబంధనలో రాజుల గురించి ధ్యానించినప్పుడు ఇవన్నీ మనకు అర్థమవుతుంది. మీకు ఒక కార్యం జ్ఞాపకం చేయాలని నేను కోరుతున్నాను. ఇర్మియా గ్రంథం 52:2 చూడండి, 2వ వచనం. ఇక్కడ ఇర్మియా 52:2 యెహోయాకీము నడిచిన చెడ్డ నడత ప్రకారముగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డ నడత నడిచాను. ఈరోజు మనం ధ్యానించబోయేది యెహోవా దృష్టికి మన నడత. ఈ యెహోయాకీము యెహోవా దృష్టికి చెడ్డ నడత నడిచినాడంట. అంటే చెడ్డ నడత ఉంది, మంచి నడత ఉంది. యెహోయాకీము నడిచిన నడకని దాని తర్వాత ఉన్న రాజు సిద్కియా కూడా అలాగే దేవుని దృష్టికి చెడ్డ నడత నడిచినట్టు చూస్తున్నాం. ఇంకొక వ్యక్తి మంచి నడత నడిచినట్టు చూస్తున్నాము. 2వ దినవృత్తాంతములు 24:2 వచనం చూడండి. 2 Chronicles 24 చాప్టర్ 2nd verse. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, యాజకుడు యెహోయాదా అనే వ్యక్తి యాజకుడు. ఆయన రాజులకు ఆయన ఉపదేశం ఇచ్చి వారి ప్రవర్తనను దేవుని దృష్టికి సరిగ్గా ఉండేటట్టు బోధించేవాడు.
ఇట్టి వ్యక్తి చక్కగా నడిచేవాడు. 16వ వచనంలో మీరు చూడండి, అతడు 15-16 చదువుతున్నారు. 2వ దినవృత్తాంతములు 24, 15, 16. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేల్లో దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించాను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. అంటే రాజులు ఎక్కడ పాతి పెట్టబడతారో, ఇతను రాజు కాదు యెహోయాదా, కానీ ఒక యాజకుడే. అంటే ఆయన స్వభావంలో అంత గొప్పతనం ఉంది. రాజులను చక్కని ప్రవర్తనలో నడవడానికి ఉపదేశించిన వాడు కాబట్టి ఒక యాజకుడైనా రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టినారు. అతని జీవితంలో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించాను. అందుకే ఇలాంటి గొప్పతనం అతనికి లభించిందని వాక్యంలో మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథం 6:22లో ఒక మాట ఉంది, దానియేలు సింహం బోన్లో వేసినారు, కానీ దానియేలు నడక మంచి నడక, దేవుని దృష్టికి చాలా ఇష్టమైన ప్రవర్తన. ముమ్మారు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దానియేలు మోకాళ్ళ మీద ఉండి సర్వశక్తుడైన దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ముమ్మారు దేవుని ఘనపరిచిన వ్యక్తి. ప్రార్థించవద్దనే ఆజ్ఞ జారీ అయినా ప్రజలకు భయపడలేదు, అధికారానికి భయపడలేదు, కానీ దేవునితో తన బంధం తెగగొట్టుకోకుండా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. సింహం బోన్లో దానియేలును వేసినారు, కానీ సింహములు అతన్ని ఏమీ చేయలేదు. దానియేలు భద్రంగా ఉన్నాడు సింహం బోన్లో. నెబుకద్నెజరు రాజు అంటున్నాడు, నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడని అన్యుడైన రాజు దానియేలుతో అంటున్నాడు. దానియేలు ఏమంటున్నాడో చూడండి, దానియేలు 6:22లో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్ళు మోయించాను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అంటున్నాడు అనమాట. నెబుకద్నెజరు రాజు ఆశ్చర్యపడుతున్నాడు, అసలు ఈ సింహాలు ఏమీ కూడా నిన్నేమి చేయలేదు, ఆ అన్యుడైన రాజు చెప్పినట్టే అయింది, నువ్వు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నేను రక్షిస్తాడన్నాడు. అలాగే జరిగింది. అప్పుడు దానియేలు అంటున్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా ఉన్నాను కాబట్టి ఈ సింహములు నన్నేమి కూడా చేయలేదు. దేవుని దృష్టికి నిర్దోషమైన నడకను దానియేలు నడిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇలాగూ వాక్యంలో చూసినప్పుడు యోబు గ్రంథంలో కూడా యోబు 31 ఒకసారి చూడండి. యోబు ఏమంటున్నాడు, 24 నుండి నేను చదువుతున్నాను. జోబ్ 31:24 ఆన్వర్డ్స్. సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడల నా ఆశ్రయం నీవే అని మేలిమి బంగారుతో నేను చెప్పిన ఎడల నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడల సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతన్నే కానీ చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుండగా అతన్నే కానీ చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడల పరమున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదాను. అంటే నేను దేవుని తప్ప మరి దేని మీదైనా కానీ నా ఏకాగ్రత వెళ్ళినా, నేను బంగారంను ఆశ్రయించిన, నా ఆస్తిని ఆశ్రయించిన, ఈ లోకంలో ఉన్న మరి దేని తట్టైనా నేను ఆకర్షింపబడినా నేను నా దేవుని దృష్టికి వేషధారిని అయిపోతాను అంటున్నాడు. అంటే యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు యోబు 1:1లో ఉంది కదా, అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు, యథార్థముగా ప్రవర్తించిన వాడు. యోబు 1:1లో ఉంది. ఊజు దేశం నందు యోబు అని ఒక మనుషుడు ఉండేను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. 4 క్యారెక్టరిస్టిక్స్. ఒకటి యథార్థవంతుడు, ఒకటి న్యాయవంతుడు, ఒకటి చెడుతనాన్ని విసర్జించిన వాడు, ఒకటి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మరి యోబు 31:34లో ఇంకో మాట ఉంది, మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని నెడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను. ఒకవేళ దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా నేను వేషధారిని అయిపోతాను. లేక నేను చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా
నా రొమ్ములో ఆ పాపాన్ని కప్పుకుంటే దేవుని దృష్టికి నేనేమైపోతాను? వేషధారిని అయిపోతాను అని సెలవిస్తున్నాడు. మరి దేవుని దృష్టికి యథార్థంగా ఉండడానికి మార్గాలు క్రొత్త నిబంధనలో యేసు ప్రభు శిలువ మరణం చేత యేసు శిలువలో చిందించిన రక్తం ద్వారా మనకు అలాంటి పవిత్రత, దేవుని దృష్టిలో పవిత్రంగా ఉండే మార్గాలు మనం చూస్తున్నాము. యోబు 9:2 ఒక మాట చూడండి. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును? హౌ కెన్ ఎ మ్యాన్ బికమ్ ప్యూర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? దేవుని దృష్టికి నరుడు ఏ విధంగా మరి నిర్దోషిగా ఉండగలడు? యోబు 25:4 కూడా మీరు చూడండి. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయంగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. ఆయన దృష్టికి నరుడు ఏనాడు కూడా పవిత్రుడు కానేరడు. మన నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టికి అవి మురికి గుడ్డల వలె ఉంది. ఆయన మార్గం ఉంది. క్రొత్త నిబంధనలు చూసినప్పుడు దేవుని యొక్క మహాకృప చేత పాపం నుండి దేవుడు మనల్ని తన రక్తం ద్వారా కడిగి పవిత్రపరుస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. మనము నీతిమంతులమని కృప చేత తీర్చబడుతున్నాం, రక్షింపబడుతున్నాం అనే వాక్యంలో మనము చూస్తున్నాం. దేవుని దృష్టికి ఘనులమైన, దేవుని దృష్టికి మనం ప్రియులమైన ఎప్పుడైతే యేసు ప్రభువును స్వంత రక్షకునిగా మనం అంగీకరించినామో, మన పాపంలను ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టినామో, యేసు రక్తం చేత కడగబడిన తర్వాత దేవుని దృష్టికి మనం నీతిమంతులుగా కనబడుతున్నాం. మునుపు మనం దూరస్తులం, పాపం చేసి దేవునికి దూరం అయిపోయినాం. కానీ దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకంలోకి పంపినాడు. సిలువలో మన కొరకు పాప పరిహారార్థ బలిని, మరి ఆ త్యాగాన్ని ప్రభు చేసినాడు. రక్తము చివరి బొట్టు వరకు ధారపోసినాడు. మనము ఆయన యందు విశ్వసిస్తున్నాము. మనము పాపులమై ఉంటిమి కానీ పవిత్రపరచబడినాం. దూరస్తులమై ఉంటిమి, మనం సమీపస్తులుగా అయిపోయినాం. శత్రులమై ఉంటిమి, మనం దేవునికి ఇప్పుడు దేవుని దృష్టిలో ఇప్పుడు ఎట్లున్నాం? మనము మిత్రులుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ వాక్యాలు నేను ఈరోజు ధ్యానించినాను. దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించడానికి దేవుడు మనకు సహాయం చేయాలి. మత్తయి 23:27 చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అగపడం కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నది. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. యేసు ప్రభు ఆనాడు ఎంత గద్దించినాడు అంటే, బయట బాగా కనబడడం కాదు కానీ దేవుని దృష్టికి మనం ఏ విధంగా కనబడుతున్నాం. కొన్నిసార్లు మనుషుల దృష్టికి ఘనముగా ఎంచబడింది, దేవుని దృష్టికి అది అసహ్యమని చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని వినువారు మాత్రం కాకుండా దాన్ని అనుసరించి ప్రవర్తించు వారే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతారని రోమీలకు రాసిన పత్రిక 2:13 ఉంది. God counts you as a righteous person when you not only hear the word but practice the word in your daily life. అంటే అనుదినము దేవుని వాక్యాన్ని జీవితంలో మరి దాన్ని అనుభవించడం, లేకుంటే ప్రవర్తించడం, దాని ప్రకారం జీవించడం, అప్పుడే దేవుని దృష్టికి మనము నీతిమంతులుగా కనబడుతున్నాం. అపోస్తుల కార్యము 4:19 ఒకసారి తీయండి. Acts 4:19-18. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు. వారికి వార్నింగ్ ఇచ్చినారనమాట. మీరు యేసు నామాన్ని చాటించొద్దు, యేసు నామాన్ని ప్రకటించొద్దు, బోధించకూడదని వారికి గట్టిగా ఆజ్ఞాపిస్తున్నారు విరోధులు. అందుకు పేతురు ఒక మాట అంటున్నాడు. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? దేవుని దృష్టికి న్యాయమైనవి మేము చేయాలి. మేము మీ మాట వినాలనా, లేకుంటే దేవుని మాట వినాలి? దేవుని దృష్టికి న్యాయమైన మేము చేయాలి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చేది. అంటే అధికారానికి లోబడాలని వాక్యంలో రోమీలకు రాసిన పత్రిక 13:1 ఉంది. యూ హ్యావ్ టు ఒబే ద అథారిటీ.
కానీ అధికారము దేవునికి విరోధంగా ఉన్న కార్యాలు చేసినప్పుడు, దేవుని నియమాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు శ్రమను అనుభవించడమే మేలు, మనుషుల మాట వినట కంటే దేవుని మాట వినట శ్రేష్టమని అపోస్తలులు ఇక్కడ రుజువు చేస్తున్నారు. వారు ఏమంటున్నారంటే, దేవుని మాట మేము వినాలి, దేవుడు మాకు తెలియపరిచేది మేము ప్రజలకు చాటించాలి. అదే దేవుని దృష్టికి న్యాయం. దేవుని వాక్యాన్ని బహుధైర్యంగా ప్రకటించినట్టు అపోస్తల కార్యం 4:31 చూడండి. సంఘము వారి కొరకు ప్రార్థిస్తుంది. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యాన్ని ధైర్యముగా బోధించి. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు నువ్వు తీసుకోవాలి, కొన్ని అడుగులు వేయడానికి కొన్నిసార్లు భయము, భీతి, పిరికితనం కలిగినప్పుడు అది మనుషుల దృష్టికి ఒక రీతిగా ఉన్న, దేవుడు నీకు సెలవిచ్చిన మాట దేవుని దృష్టికి అది ఏ విధంగా న్యాయయుక్తంగా ఉందో, యోగ్యమైనది దేవుని దృష్టికి చేయడానికి వెనుకాడకూడదని మనం ఇక్కడ అపోస్తలుల జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. 2వ దినవృత్తాంతములు 16:9 ఒక మంచి మాట ఉంది, కంఠపాఠంగా నేర్చుకోవాలి విశ్వాసి. 2 Chronicles 16:9 తన ఎడల యథార్థ హృదయులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తుంది. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తన ఎడల యథార్థ హృదయులను బలపరచడానికి అంటే యథార్థవంతుల గురించి చాలా వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది, యథార్థవంతుల త్రోవ రాజమార్గము, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. ఇలాంటి వాక్యాలు అనేకంగా ఉంది. ఈ యథార్థవంతులను బలపరచడానికి దేవుని కనుదృష్టి ఎల్లవేళలా భూసంచారం చేస్తుందట. పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ ఒక మాట అంటాడు, 2 కొరింథీ 8:21 ఏలైనగా ప్రభు దృష్టికి మాత్రమే గాక మనుషుల దృష్టి అందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా మేము ఆలోచించున్నాం. అంటే ఇది ఎందుకంటున్నాడు పౌలు, మేము మనుషుల దృష్టికి కూడా యోగ్యమైనది చేయాలి, దేవుని దృష్టికి కూడా మేము యోగ్యమైనది చేస్తున్నాం ధైర్యంగా చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని సేవకు వచ్చిన ఆ డబ్బు ఏ విధంగా వాడుతున్నాడు. ఇంకో మాట పౌలు తిమోతికి రాస్తూ 1 తిమోతి 2వ అధ్యాయంలో దేవుని దృష్టికి అనుకూలమైనది ఏది అని చాలా ఖచ్చితంగా ఆదేశం ఇస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి ఏంటి, దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. దేవుని దృష్టికి అనుకూలమై ఉన్న ఒక కార్యాన్ని పౌలు చెప్తున్నాడు. స్త్రీలను ఉద్దేశించి ఒక మాట మరి పేతురు భక్తుడు రాస్తున్నాడు. దేవుని దృష్టికి మిగుల విలువ కలిగిన ఒక కార్యాన్ని ఎత్తిపట్టి రాస్తున్నాడు. 1 పేతురు 3వ అధ్యాయములో స్త్రీలకు ఉపదేశం. 1 పేతురు 3వ అధ్యాయం, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువల్ల వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకున్నటైను, బంగారు నగలు పెట్టుకున్నటైను, వస్త్రములు ధరించుకున్నటైను వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టియో మృదువైనట్టియునైనా గుణమను అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. అదే దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవుని దృష్టికి మిక్కులి మరి అనుకూలమైంది, మంచిది మనం చూసినాం. దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఇట్స్ వెరీ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ వెన్ ఎ ఉమన్ హ్యాస్ ఎ గుడ్ నేచర్, ఎ గుడ్ క్యారెక్టర్. పవిత్రమైన ఒక స్త్రీ మరి ఆమె బాహ్య అలంకారం కాకుండా అంతరంగ స్వభావమే అలంకారంగా ఉండి అలాగూ మరి తన ఇంటి వారిని ఆమె నడిపిస్తుందంటే ఇది దేవుని దృష్టికి చాలా మిగుల విలువ గలదని ఇక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా ఇవన్నీ చదివినప్పుడు దేవా నీ దృష్టికి ఏది అనుకూలమైంది, నీ దృష్టికి ఏది విలువ గలది, నీ దృష్టికి ఏది యుక్తమైనది, యోగ్యమైనది, నీ దృష్టికి పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నీ చిత్తము నాకు బయలుపరచమని ప్రార్థన మనము చేయాలి.
దేవుని దృష్టికి మంచివారుగా ఉండు వారికి, దేవుని దృష్టికి ఇష్టలైన వారికి దేవుడు ఏమి దాచి ఉంచున్నాడు? ప్రసంగి 2:24 నేను చదువుతున్నాను. అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటే తన కష్టార్జితం తెచ్చ సుఖపడట కంటే నరునికి మేలుకరమైనది ఏదీ లేదు. ఇదేనో దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటున్నా. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించు. దైవ దృష్టికి దేవుని దృష్టి అని మనం వాక్యం ధ్యానిస్తున్నాము. దేవుని దృష్టికి అనుకూలమైనవన్నీ కూడా మనం పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకుంటున్నాం. దేవుని దృష్టికి ఎవరైతే మంచివారుగా ఉంటారు అంటే దేవుని విధేయులైన వారు, దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చేవారు, దేవుని మాట వినేవారు, వారు దేవుడు అట్టి వారికి జ్ఞానము, తెలివి, ఆనందము అనుగ్రహింపబడు. ఒకసారి నాతో కలిసి పలకండి. జ్ఞానము, తెలివి, ఆనందం. ఈ 3 ఉంటే ఎంత బాగుంటుంది. నీకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, ఆనందం ఉంది, జీవితంలో ఇంకేం కావాలి? ఇవి దేవుడు అనుగ్రహిస్తాడట దేవుని దృష్టికి వారికి. తర్వాత ఏలైనగా అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించు. దైవ దృష్టికి ఎవరైతే ఇష్టలుగా ఉన్నారో వారికి దేవుడు మరి ఆశీర్వాదం, ఐశ్వర్యము ఇవ్వడానికి పాపాత్మునికి ఆజ్ఞ ఇస్తాడు. దైవ దృష్టికి ఇష్టలకు వారికి వారికి ఐశ్వర్యం ఎక్కడి నుండి వస్తుందంటే దేవుడు పాపాత్ములకు ఆజ్ఞ ఇచ్చి వారు సమకూరుస్తున్నారు. అది తెచ్చి నీతిమంతులకు, దైవ దృష్టికి మంచిగా ఉండే వారికి, దైవ దృష్టికి ఇష్టలకు వారికి వారు ఇవ్వవలసి వస్తుందని అంటే వాక్యమే సెలవిస్తుంది. అలాగూ సంభవించడం కూడా మనం చూస్తున్నాము. ఆదికాండము 6:8 ఒక మాట ఉంది. నోవహు ఏ విధంగా నడుచుకున్నాడు? అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడా ఆయన. దేవుని దృష్టికి కృప పొందినాడు. దేవుని కృప మరి నోవహు పొందుకున్నట్టు మనం వాక్యం నుండి చూస్తున్నాం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి బహు విలువ గలది. అంటే ఈ లోకంలో దేవుని కలిగి ఉన్నవారు బ్రతికి ఉన్న దేవునికి మహిమ, వారి మరణంలో కూడా దేవుడు ఘనత పొందుతున్నాడు. ఇక్కడ ఆయన దృష్టిలో ఆయన భక్తుల మరణం కూడా అది మిక్కిలి విలువగలదని 116వ కీర్తన 15వ వచనంలో చూస్తున్నాం. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి మిగుల విలువగలదని. చివరిగా నేను ఒక వాక్యం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5 నుండి నేను చదువుతున్నాను. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను, పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టూలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను. అంటే దేవుని దృష్టికి ఇష్టమైనవి ఏంటి? బలుల, అర్పణల, పాప పరిహారార్థ బలియా? కాదు. ఇక్కడ యేసుప్రభు గురించి ఇది రాసి ఉంది. దేవుని దృష్టి విధేయుల మీద ఉంటుందని మనము వాక్యం నుండి నేర్చుకుంటున్నాం. చివరిగా ఈ మాట చూడండి. హెబ్రీ 13:20-21 ఉంది, చదువుతున్నాను. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. ఆమేన్. దేవుని దృష్టిలో కొందరు రాజులు చెడు నడత నడిచినారు, కొందరు మంచి నడత నడిచినారు. చెడు నడత నడిచిన వారు మరి శాపగ్రస్తులైనారు, పతనమైపోయినారు, కీడు అనుభవించినారు. యథార్థంగా నడిచిన వారు దైవ దృష్టిని పొందుకున్నారు. తన ఎడల యథార్థంగా ప్రవర్తించే వారిపైన తన దృష్టి ఉంటుందని, యథార్థ హృదయులందరినీ బలపరచడానికి యెహోవా కనుదృష్టి భూలోకం అంత సంచారం చేస్తుందని మనము వాక్యం ద్వారా నేర్చుకున్నాం. ఈరోజు దేవుని వాక్యం మనందరితో మాట్లాడుతుంది. నువ్వు ఎన్నెన్నో పనులు చేస్తున్నావు దినం, ప్రతిదినం నువ్వు చేసే పనులలో, క్రియల్లో, మాటల్లో, తలంపులో ఇది దేవుని దృష్టికి నీతి కలిగి ఉందా? ఇది దేవుని దృష్టికి యుక్తంగా ఉందా? ఇది యోగ్యమైన ప్రవర్తన? దేవుడు దీనివల్ల ఘనత పొందుతున్నాడా? ఇది ప్రీతికరమై ఉందా?
దేవుని దృష్టికి నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నానా, లేక యోబు చెప్పినట్లు రొమ్ముల పాపం కప్పుకొని బయటికి భక్తి నటిస్తున్నానా? మరి అటివారిని వేషధారి అనే వాక్యంలో చూస్తున్నాం. దేవుని దృష్టిలో యుక్తమైనవి, యోగ్యమైనవి, నీతి గలవి, పరిశుద్ధమైనవి, దైవ చిత్తానికి అనుకూలమైనవి, దేవుని దృష్టిలో మిగుల విలువ గలది చేయడానికి మనకందరికీ దేవుడు అట్టి సామర్థ్యాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, బహుఘోరమైన వ్యాధి కలది, దాన్ని ఎవడు సహింపగలడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. నీ హృదయం అన్నిటికంటే బహుభద్రంగా నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే హృదయంలో నుండే జీవధారలు బయలుదేరుతుందని. హృదయములో ఉన్న పాపము మరి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు పలుకుతుందని. ప్రభువా, హృదయంలో ఉన్న ప్రతి దుష్కార్యాన్ని, దుష్ట తలంపులను, చెడు ఆలోచనలను ఇవన్నీ కూడా నువ్వు కాల్చివేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి హృదయాన్ని నీ రక్తం చేత కడగండి నాయన. నీ దృష్టికి ఏవి ఘనమైనవి, ఏవి నీచనమైనవి అని మేము మరి గుర్తుపట్టడానికి ఉన్న జ్ఞానము మాకు దయచే. ప్రభువా, నీ దృష్టికి యథార్థంగా నడిచిన వారు దీవింపబడినారు, వారి తరతరములు దీవింపబడి శరీరాత్మ ప్రాణములతో నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధం మనసు కలిగి ముందుకు సాగడానికి నీ ఆత్మాభిషేకం అందరికీ కొలత లేకుండా దయచేయండి. టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని విన్న వారిని కూడా ఆశీర్వదించమని సకల ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ కొద్ది మనవులు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. జీవపు మాటలు, సజీవపు మాటలు. మా అడ్రస్ సిస్టర్ జాయ్ చెరియన్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52 by E/3, Ramnagar, Hyderabad 5,20,000. Phone number 04027624030. మరి ఒకసారి 04027624030. మా ఈమెయిల్ joycherian@hotmail.com మరియు వెబ్సైట్ www.joycherian.com. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను. మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు ఉంటుంది. మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు జిఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్, చేపల మార్కెట్, పార్షిగుట్ట దగ్గర రామ్నగర్లో సిస్టర్ జాయ్ చెరియన్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను. ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నిరాశ